బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు పూర్తయి దాదాపు 7 నెలలు కావస్తున్నా తాము ప్రచారంలో కొన్ని మెలకువలు పాటిస్తే గెలిచే వారమేమోనని అభిప్రాయం ఇప్పటికీ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పొలిటికల్గా ఇంట్రెస్ట్గా మారింది. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ సర్కార్ 2 దఫాల్లో పలు కీలక పథకాలను అమలు చేసిందన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్, చేనేతలకు చేయూత, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పల్లె పట్టణ ప్రగతి, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ స్థాపన, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మెరుగైన గురుకులాలు వంటి అనేక స్కీమ్స్ తమ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయగలిగామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కేటీఆర్. అయితే తమ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాల గురించి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు స్పష్టంగా వివరించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందనే అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే వెల్లుబుచ్చడం విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా కేటీఆర్లో ఉన్న అధికార దాహం ఇంకా పోనట్లే అర్థమవుతుంది. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకనే ఆయన ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో గనక బీఆర్ఎస్కు పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు వస్తే ఆయన అసలు తట్టుకోలేరని విమర్శకులు అంచనా వేస్తున్నారు.